ఇయర్స్ ముందు గిఫ్ట్ ఆర్టికల్ మీద ఇంత లేదు క్రేజ్. ఇప్పుడు అన్నది క్రేజ్ బాగా వచ్చింది. దీంతో పాటు సిల్వర్ గోల్డ్ రేట్ పెరగడం వల్ల 4-5,000. ఈ రోజు నేను ఒక గిఫ్ట్ ఆర్టికల్ షాప్‌కి అయితే వెళ్ళాను. ఈ షాప్ వచ్చేసి 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందన్నమాట. ఇది వరంగల్‌లో ఉంటుంది. లొకేషన్ ఆల్రెడీ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది వరంగల్ వాళ్ళకైతే. ఎందుకు ఈ షాప్ స్పెషల్ అంటున్నా, ఈ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేసి వాళ్ళు ప్రొడక్ట్స్ అయితే సేల్ చేస్తున్నారు. ఈ షాప్ స్పెషల్ ఏంటి? ఎందుకు ఇన్ని షాపులున్న వీళ్ళ షాప్‌కి మాత్రమే ఇంత డిమాండ్ ఉంది అనేది అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్‌గా మీకు తెలుస్తుంది. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ షాప్‌కి స్పెషల్ ఏంటి తెలుసా? ఈ షాప్‌లో వచ్చిన కస్టమర్స్ అందరి నంబర్స్ కూడా వీళ్ళు తీసుకుంటారు. సో, వీళ్ళ వాట్సాప్ గ్రూప్‌లలో, వీళ్ళ స్టేటస్‌లో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ ఇస్తా ఉంటారు. అంటే కొత్త స్టాక్ ఏదొచ్చినా కూడా వాళ్ళ కస్టమర్స్‌కి చెప్తారు. అండ్ ఫెస్టివల్స్ వచ్చాయనుకోండి, వినాయక చవితి గాని, కృష్ణాష్టమి గాని, ప్రతి ఒక్క ఫెస్టివల్‌కి ఏమేమైతే అవసరం ఉంటాయో అవన్నీ ఒక 1 వీక్ 10 డేస్ బిఫోరే వీళ్ళు స్టాక్ తెప్పించి కస్టమర్స్ అందరికీ ఆ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నమాట. ఒక గిఫ్ట్‌లు ఒకటే కాదండి, చిన్న పిల్లలు ఆడుకునే వస్తువు దగ్గర నుంచి మొదలుపెడితే స్కూల్‌లో జరిగే యాక్టివిటీస్ ఉంటాయి గదా! డాక్టర్స్ డే అని అంటే ఇట్లాంటి యాక్టివిటీ రెడ్ డే ఇట్లాంటి డేస్ అన్నిటికి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా వీళ్ళ దగ్గరైతే అవైలబుల్‌గా ఉంటాయి. అంతేకాదు మనం ఇంట్లోకి కావాల్సిన పూజా ఐటెమ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఒక్కటి ఈ షాప్‌కెళ్తే ఇది లేదు అనకుండా కస్టమర్ బయటికి రాడు. అంత బాగా సర్విస్ చేస్తారన్నమాట. బాటిల్స్ మీద ప్రింట్ అయితే ఏంటి, రాకీస్ మీద ప్రింట్ గాని, టీ షర్ట్స్ మీద గణేష్ నిమజ్జనం అప్పుడు మనం తెప్పించుకుంటే కదా సేమ్ యూనిఫామ్ లాగా, సో అలాంటి స్టిక్కరింగ్ కూడా వీళ్ళ షాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు డే బై డే అంటే అప్డేట్ అవుతున్న కొద్దీ, ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ లేవు అంటే ఇప్పుడు ఉన్నాయి అంటే ప్రతి ఇయర్ వీళ్ళు వచ్చిన టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు పెట్టే కొత్త షాప్ ఎవరైనా బిజినెస్ లోకి ఈ ఫీల్డ్ లోకి రావాలనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని చెప్పి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తున్నా. ఈ బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్ అయినా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం కూడా దానికి తగ్గట్టుగా అప్డేట్ అయితేనే మన షాప్ గాని, మన బిజినెస్ గాని గ్రోత్ ఉంటుందన్నమాట. ఒక ప్రొడక్ట్ మనం సేల్ చేయాలి అంటే దాని గురించి మన షాప్‌కొచ్చే కస్టమర్‌కి మనం క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి గదా! సో, వీళ్ళు ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, అది ఎలా అయితే మనకి యూజ్ అవుతుంది, అలాంటి విషయాలు గూడా చెప్తారు. సో, అందుకే వీళ్ళ దగ్గరికి కస్టమర్స్ రెగ్యులర్‌గా వెళ్తారన్నమాట. వీళ్ళ షాప్‌లో అయితే కీ చైన్స్ గాని, కీ చైన్ ఆర్ట్స్ గాని, రెజిన్స్ ఆర్ట్ గాని, లేదంటే పెన్సిల్ ఆర్ట్ గాని, ఇలాంటివన్నీ గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. కప్పు మీద మన ఫోటో ప్రింట్స్ వస్తున్నాయి గదా! అవి గూడా. ఇలాంటివి వీళ్ళ దగ్గర లేకపోయినా గూడా కొంతమంది లేడీస్ ఇంటి దగ్గరుండి వర్క్ చేసుకుంటా అంటారు గదా! సో, వాళ్ళందరికీ సపోర్ట్‌గా గూడా వీళ్ళ కస్టమర్స్‌నైతే వాళ్ళ దగ్గరున్న ప్రొడక్ట్స్ సేల్ చేసి పెడుతుంది. ఇది చాలా బావుందండి. తను ఎలా మార్కెటింగ్ చేస్తుంది, ఎలా కస్టమర్స్‌తో మాట్లాడుతుంది అనేది గూడా తననడిగి, తను కొత్తగా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్స్ గాని, అలాంటియన్నీ 1 వీక్, 2 డేస్ బిఫోర్ గూడా వాళ్ళు ఆర్డర్ తీసుకొని ర్యాపిడో ద్వారానైతే హోమ్ డెలివరీ గూడా చేస్తారు. ఈ షాప్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి వరంగల్ దుర్గేశ్వర స్వామి టెంపుల్ దగ్గరే ఉంటుంది. మెగా గిఫ్ట్ స్టోర్ అని జెప్పేసి. ఇంకా ఏమైనా కావాలి అంటే వీళ్ళ ఇన్‌స్టా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. కొత్తగా షాప్ పెట్టే వాళ్ళు మాత్రం ఇలాంటి బిజినెస్‌లని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఆల్. వీడియో ఎండ్ వరకి చూసేయండి. ఇది ఎంత పెరిగితే అంత లక్ కలిసొస్తూ ఉంటది. లక్ ఉన్న వాళ్ళ ఇంట్లోనే పెరుగుతుంది. మినిమం మనం మంచిగా మెయింటైన్ చేస్తే 5-6 ఇయర్స్ ఉంటుంది. ఈ కింద రూట్స్‌ని మాత్రం 1 వీక్ ఒకసారి క్లీన్ చేస్తూ ఉండండి. క్లీన్ చేస్తే చాలా మంచిది. ఇది ఎప్పుడు గాని మనకి ఇంట్లో కొనుక్కోవాలనుకుంటే గురువారం గాని, శుక్రవారం గాని, ఆదివారం గాని కొనుక్కుంటే మీకు ఇంకా లక్ కలిసొస్తది. చాలా మంది తెలవక ఏందంటే దీంట్లో మన వాటర్ ఏది మున్సిపాలిటీ వాటర్ పోస్తూ ఉంటారు. మున్సిపాలిటీ వాటర్‌లో వచ్చేసి మీకు బ్లీచింగ్ ఉంటది. బ్లీచింగ్ ఇండోర్ ప్లాంట్‌కి బ్లీచింగ్ ఉంటే అది ఖరాబ్ అయిపోతది. మీరు బోర్ వాటర్ గాని, మినరల్ వాటర్ గాని పోయండి. వస్తూ ఉంటది. చాలా బాగుంటుందండి. ఇది జర్మన్ సిల్వర్ ఆవండి. ఫస్ట్ టైం జర్మన్ సిల్వర్‌లో రావడం. ఇది ఆల్మోస్ట్ మీకు 1.5 కేజీ టు 2 కేజీ ఉంటుంది. ఇది వన్ సైడ్ వచ్చేసి మీకు లక్ష్మి ఉంటది. అనదర్ సైడ్ వచ్చేసి గణపతి ఉంటది. ఇటు చిన్ని కృష్ణుడు,
మీకు దూడ కూడా ఉంటుంది, మెడలో గంట కూడా ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వాటిలో మీకు ఆవు పైకి వెళ్ళడము లేదు కాబట్టి మన సనాతన ధర్మంలో వచ్చేసి ఆవుతోని మనం ముందు వెళ్తాం కాబట్టి ఇది మీరు పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉన్న వెండి కాస్ట్లో ఇది కొనాలి అంటే మినిమం మీకు 3,00,000 రూపీస్ అవుతుంది. ఇది మీకు జస్ట్ 3,000 రూపీస్లో వస్తుంది. మీకు పర్మనెంట్ లైఫ్ టైం ఇలానే ఉంటుంది. మీకు ఎప్పుడన్నా దీన్ని కడగాలనిపించినప్పుడు బియ్య పిండితో మీరు కానీ కాల్గేట్ పౌడర్తో కానీ కడిగితే యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇలానే ఉంటుంది. రోజు పూజ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. గిఫ్ట్ పర్పస్ ఎవరైనా ఇస్తే చాలా సాటిస్ఫై అవుతారండి. లైఫ్ టైం మీకు ఇలానే ఉంటుంది. మీకు కడిగి బొట్టు కూడా పెట్టుకోవచ్చు. మీకు హౌస్ వార్మింగ్ గిఫ్ట్ పర్పస్ కానీ ఎవరైనా ఓపెనింగ్ గిఫ్ట్ పర్పస్ కానీ ఇస్తే చాలా సాటిస్ఫై అవుతారు. మన ఇంట్లో కూడా గృహప్రవేశంకి ఇట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక దేవత ఉన్నారు లేరు అని కాదు, అన్ని దేవతలు ఉన్నారు. అలానే ఇది కడగచ్చు వాటర్ తోని కడిగి మీరు బొట్టు కూడా పెట్టుకోవచ్చు. ఎట్టి పరిస్థితిలో లేదు. సేమ్ సిల్వర్ షాప్ లో కూడా ఉంటది మీకు సేమ్ ఐటమ్. కాకపోతే అక్కడ వాళ్ళు దీన్ని సిల్వర్ అని చెప్పి రేట్ ఎక్కువ వేస్తారు. వాళ్ళకు మనకి ఇచ్చేది ఒకటే కస్టమర్. కాకపోతే వాళ్ళు దీన్ని మినిమం 6,000 7,000 రూపీస్ అమ్ముతారు. మనకు ఇది 3,000 to 4,000 రూపీస్ మధ్యలో మనకు వస్తుంది. అది వాళ్ళు వాపస్ ఇచ్చినా వాళ్ళు మనీ ఏమి ఇవ్వరు, మనం దగ్గర వాపస్ ఇచ్చినా మనం ఏమి మనీ ఇవ్వము. కానీ లైఫ్ టైం ఇట్లనే ఇది ఉంటుంది. వాళ్ళు సిల్వర్ చేయమని చెప్తారు కానీ అది సిల్వర్ కాదు, వాళ్ళు కూడా రేకు మీదనే ఇది కోటింగ్ అన్నట్టు అంతే. ఇది బుద్ధుడు అండి. ఇది ఓపెనింగ్ గిఫ్ట్ పర్పస్ బాగుంటుంది. ఇంట్లో ఎంట్రన్స్ లో బుద్ధుడు పెట్టుకుంటే కూడా పీస్ ఆఫ్ మైండ్ గిఫ్ట్ పర్పస్ బాగుంటుంది. ఇది మామూలుగా చూస్తే మిర్రర్ టైప్ ఉంటుంది. ఇది ఇట్లా మనకి వాళ్ళ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ సిస్టమ్ మీకు ఇది అడ్డం అంటే అడ్డం పెట్టుకోవచ్చు, నిలువ అంటే నిలువ పెట్టుకోవచ్చు. సెల్తో నడుస్తుంది, పవర్తో నడుస్తుంది. 2-in-1 సిస్టమ్. వాళ్ళు ఫోటో పెడితే సర్ప్రైజ్ అవుతారు, బాగుంటుంది సిస్టమ్. ఇప్పుడు పిల్లలు బెడ్ ల్యాంప్ కింద పెట్టుకోవడానికి లైటింగ్ వెళ్తుంది చిన్న కావాలంటే ఇది పెట్టుకోవచ్చు. మల్టీ కలర్, ఇది సింథటిక్, మీకు డ్యామేజ్ అవ్వదు. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా ఇలాంటి ఐటమ్ అయితే ఖరాబ్ అవ్వదు. డ్యామేజ్ ఐటమ్ ఇస్తే బాగుంటుంది. మన దగ్గర హోమ్ అంటే గృహ ప్రవేశాలు కానీ అంటే మామూలుగా చిన్న పిల్లల గిఫ్ట్స్ అన్ని దొరుకుతాయి. హోమ్ డెకరేషన్ అన్ని రకాలు ఉంటాయండి. ఇప్పుడు టాయ్స్ ఇవి 3+ ఏజ్ వాళ్ళకి మంచిగా యూజ్ అవుతాయి. ఇవి మ్యాగ్నెటిక్ ప్యాడ్ అని చెప్పి కొత్తగా వస్తుంది. ఇందులో వచ్చేసి 380 మ్యాగ్నెటిక్ ప్యాడ్స్ ఉంటాయి. మీకు ఇట్లా అంటే మొత్తం 380 పీసెస్ ఇట్లా కిందికి వస్తాయి. మళ్ళీ ఈ ప్యానెల్తోనే వీళ్ళ పైకి వెళ్ళిపోతాయి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆడుకోవచ్చు. కొంచెం తర్వాత అయితేనేమో ఇట్లా డిజైన్స్ చేసుకోవడం. ఇట్లా అంటే మీకు లోపల మ్యాగ్నెటిక్ డైరెక్ట్ పైకి వచ్చేస్తుంటాయి. ఇది సౌండ్ గన్, మామూలుగా 5 years to 10 years పిల్లలకి సౌండ్ గన్. ఇది మ్యాగ్నెటిక్ బిల్డింగ్ బ్లాక్స్. మామూలుగా పిల్లలకి బిల్డింగ్ బ్లాక్స్ అనేది కామన్. ఇవి వచ్చేసి మీకు మ్యాగ్నెటిక్ బిల్డింగ్ బ్లాక్స్. ఇది బోత్ సైడ్ మీకు మ్యాగ్నెటిక్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఇట్లా ఎటు అంటే అటు ఫోల్డింగ్ అవుతూ ఉంటుంది. పిల్లలతో కూర్చొని అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. టోటల్ మ్యాగ్నెటిక్ అన్నట్టు ఇట్లా ఇన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు పిల్లలు. వాళ్ళు కలర్ ఐడెంటిఫికేషన్ కూడా చేస్తూ ఉంటారు. క్లీన్ చేసిన రేపు గురు పుష్యమి యోగం అన్నట్టు. గురువారం పుష్యమి నక్షత్రం ఉన్న రోజు లక్కీ ప్లాంట్ ఇంటికి తీసుకెళ్ళిన, దానిమ్మ చెట్టు ఇంటికి తీసుకెళ్ళినా చాలా మంచిది అన్నట్టు, లక్క కలిసి వస్తుంది అన్నట్టు. నాకు ఇయర్లీ 3 times వస్తుంది అది. ఆ రోజు వచ్చిన రోజు అది తెలుస్తున్న వాళ్ళైతే కంపల్సరీ వచ్చి తీసుకెళ్తారు. ఓకే ఓకే తప్పకుండా. మీరు ఫస్ట్ సిల్వర్ ఐటమ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎంగిలి ప్లేట్లలో బతుకమ్మని పేరు వరకు కొందరు కొత్త ప్లేట్ అనేది పెట్టుకుంటారు. అట్లా కాకుండా ఇప్పుడు 10 మందిలో పెట్టినా కానీ రీటైల్ 800, 1000, 1200, 600 కస్టమర్ని బట్టి అమ్ముతాను. మనకి బల్క్ ప్రైస్ తీసుకుంటే మాత్రం ఆ ప్రైస్ పడుతుంది. ఇది మంగళారతి పొలం కింద దాని కింద అన్నీ ఒకసారి తీసినాక మీరు పెడతారు. ఇది స్టెప్ బై స్టెప్ అండి. ఇది నేను వీడియో కూడా పెట్టినా మొన్న. 0 size నుంచి అన్ని సైజెస్ వరకు ఉంటాయి. ఇది ఇట్లా మంగళారతి ప్లేట్ టైప్ యూజ్ చేసుకోవచ్చు, రిటర్న్ గిఫ్ట్ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ ఇందులో మొత్తం 8 సైజులు ఉంటాయండి. మీకు ఇది లైఫ్ టైమ్ ఇట్లనే కలర్ పోకుండా ఉంటుంది. మీకు వాష్ మాత్రము విమ్ లిక్విడ్ మాత్రం పెట్టద్దు. కాల్గేట్ పౌడర్ కానీ బియ్యం పిండి అందరి ఇళ్ళలో అవైలబుల్ ఉంటుంది. అది పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మీకు ఇప్పుడు ఇది పక్కన పెట్టి సిల్వర్ పక్కన పెడితే ఏది ఉత్తిది ఏది నిజం అని చెప్పి చెప్పే అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు బతుకమ్మ షిబ్బుల టైప్లో కూడా బాగుంటుంది. మామూలుగా గణపతి దానికోసం కూడా బాగుంటుంది. రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా బాగుంటుంది. బల్క్ తీసుకుంటే మీకు చాలా తక్కువ ప్రైస్లో పడుతుంది. అది ఇది జర్మన్ సిల్వర్ వాటికి లిక్విడ్ అస్సలు యూజ్ చేయొద్దు. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ బాగుంటుంది. ఇది వెండి కుంకుమ బర్ని.
ఇది పసుపు కుంకుమ ఇట్లా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ బాగుంటుంది. మీరు పసుపు బొట్టుకి ఎవరికన్నా చేతిలో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది ఇట్లా 4 గిన్నెల గుత్తి అండి. మీకు ½ kg వెయిట్ ఉంటుంది. మీకు ఇది ఇప్పుడు చిన్న సిల్వర్లో కొనాలంటే మినిమం మీకు 80,000 రూపీస్ అవుతుంది. ఇది మనకి జస్ట్ 2000 రూపీస్లో వస్తుంది. మీకు ½ kg వెయిట్ ఉంటుంది. దీంట్లో చిన్న సైజు కూడా ఉంది, 1000 రూపీస్లో కూడా ఉంది. దీపాలండి, ఈ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ బాగుంటాయి. మనం పూజ దగ్గర పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. కాకపోతే మన దగ్గర మనం ఎంత సంపాదించిన వర్కర్ని పెట్టుకుంటే 10,000 రూపీస్ వర్కర్ ఛార్జ్ ప్లస్ అతను మినిమం 5,000 to 7,000 రూపీస్ మనకు తెలియకుండా వాడు తీసేసుకుంటూ ఉంటాడు. అది మనకి మనం చేత కాలేదు అనుకున్నప్పుడు మనం డిపెండెన్స్ కావాలి. మేము ఇంత ఉన్నా మేము వర్కర్స్ని పెట్టుకోము, మేము ఇద్దరమే చేసుకుంటాం. ఈవినింగ్ వచ్చాక మా పిల్లలు మాకు సపోర్ట్ చేస్తూ అంటారు. ఇప్పుడు బిజినెస్ బాగుంది, కాకపోతే ఇంత 4-5 years ముందు గిఫ్ట్ ఆర్టికల్ మీద ఇంత లేదు క్రేజ్. ఇప్పుడు అన్నది క్రేజ్ బాగా వచ్చింది. దీంతోపాటు సిల్వర్ గోల్డ్ రేటు పెరగడం వల్ల 4-5,000 ఇంతకుముందు ఇచ్చేది. ఇప్పుడు ఆ 4-5,000 పెడితే సిల్వర్ గోల్డ్ ఏం రావట్లేదు కాబట్టి ఇట్లాంటి మెటల్ విగ్రమ్స్, జర్మన్ సిల్వర్స్, టాయ్స్ ఇది ఇప్పుడు పిల్లలు కూడా మా సెల్ ఫోన్కి బాగా అడిక్ట్ అవ్వడం వల్ల పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఇది గేమ్స్ కొనిస్తే ఒక 1-2 hours అన్న వాళ్ళు ఆడుకుంటారు చేస్తారు. ఇదివరకు కంబైన్ ఫ్యామిలీ ఉండేది, ఇప్పుడు కంబైన్ ఫ్యామిలీ అని లేదు. ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ వాళ్ళ పిల్లల దగ్గరికి పోతే మన పిల్లలు ఏమవుతారు అనే ఉద్దేశంలో గేమ్ కూర్చోబెడితే పేరెంట్సే వాళ్ళ పిల్లలతో ఆడుకోవడం వల్ల ఈ బోర్డ్ గేమ్స్ అనేవి ఎక్కువ క్రేజీ అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా కొత్తగా ఈ ఫీల్డ్లోకి బిజినెస్ స్టార్ట్ చేయాలని వస్తారు కదా, వాళ్ళకి ఏమన్నా మీరు సజెషన్ ఇవ్వగలుగుతారా? రమ్మని అంటారా? రావచ్చు, కాకపోతే ఇది ఒక అఫీషియల్ జైలు. మార్నింగ్ 10కి ఓపెన్ చేస్తే నైట్ 10 వరకు 12 hours వాళ్ళు కూర్చుంటా అనుకుంటే ఈ బిజినెస్లోకి దిగాలి. కానీ కంపల్సరీ ఒకరు వాళ్ళకి రిలీవర్ అనేది ఉండాలి. అన్నీ వదులుకోవాలి. మార్నింగ్ ఎంత ఫంక్షన్స్ అయినా 10 లోపే, నైట్ ఫంక్షన్స్ అయినా 10 లోపే అట్లా చూసుకోవాలి. తప్పదు అంటేనే మనం క్లోజ్ చేసుకోవడం. ఇది ఏంటంటే కాంపిటీషన్ కాబట్టి మనం కస్టమర్ దగ్గర, తెలిసిన కస్టమర్ దగ్గర అయితే 10 రూపాయలు, తెలియని దగ్గర అయితే 20-30 కూడా మనం తీసుకోగలుగుతాం. ఆ కస్టమర్ మనం బయటికి పోతే మన రేట్ అనేది బయట వాళ్ళకి తెలిసిపోతుంది, ఇంత తీసుకున్నారా అని చెప్పి తెలిసిపోతుంది. పెట్టుకోవచ్చు. ఒక 10 lakhs 15 lakhs తోటి మీకు అడ్డా దొరికితే మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే అన్అఫీషియల్ జైలు. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా మన షాప్లో ఎంత ఓపిక్గా తన ప్రొడక్ట్స్ గురించి చెప్తూ తన బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకరికి చెప్పడం అనేది అసలు ఇంపాసిబుల్. ఎవరు చెప్పరు, అసలు వీడియో తీయనియరు. కొంచెం చాలా సపోర్ట్ చేసి ఓకే పెట్టుకోండి తీయండి అని చెప్పి తీపిచ్చింది అన్నమాట. చాలా థ్యాంక్స్ వాళ్ళ షాప్ వాళ్ళకైతే వీడియో తరపున. అండ్ కొత్తగా పెట్టుకునే వాళ్ళు, కొత్తగా బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళు చూశారు కదా షాప్లో కస్టమర్స్తో ఎలా మాట్లాడాలని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. వీళ్ళ షాప్లో ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ ఉంటుంది, ఇది నిజంగానే చెప్తున్నాను.